ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం గుణదల 1వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఆదర్శ నగర్ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తున్నామని తెలిపారు. గుణదల వంతెనపై మాట్లాడుతూ ఇప్పటికే ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించామని చెప్పారు. రైల్వే అధికారుల సహకారం త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హెడ్లైన్స్. తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లని కలుసుకొని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సమస్యలు, ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళగా ఈ నియోజకవర్గంలో చేశాం. అభివృద్ధిలో 240 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అలాగే సంక్షేమంలో 3,000 పింఛను 4,000 చేసాం. 3,000 రూపాయలు వికలాంగులు పింఛను 6,000 చేసాం. 10,000 చేసాం. 15,000 చేసాం. అలాగే మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం తల్లికి ఒక బిడ్డకే ఇచ్చినటువంటి చదువుల నిమిత్తం ఇచ్చిన డబ్బులు తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి కూడా త్వరలోనే ప్రతి చెల్లెమ్మకి 18,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసి ఏ డేట్లో ఏ పథకం వచ్చేదో చెప్పే ప్రభుత్వం, ధైర్యం దమ్ము ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధి మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ 1వ డివిజన్లో ఈరోజు ఆదర్శ కాలనీలో మా డివిజన్ అధ్యక్షుడు సురేష్, మా సీనియర్ ఇన్ఛార్జి నాని, అలాగే మా మహిళా కార్యకర్తలు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఫ్లైఓవర్. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని, నేను పలు దఫాలుగా అధికారులతో డిఆర్ఎం, ఏఆర్ఎం, జిఎంతో సమావేశమయ్యాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. రాత్రి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శివనాథ్తో ఈ విషయం మాట్లాడాం. అక్కడ సిన్హా గారని ఉన్నటువంటి అధికారి దగ్గర ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ని క్లియర్ చేయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆగిపోయినటువంటి పనులు, పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ గుణదలలో ఉలోచారి కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో 600 ఈ టర్మ్లోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని అనుమతులు ఆ భగవంతుడి ఆశీస్సులతో తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఇది పెట్టాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో 5 ఆర్ఓబీలు, ఆర్యూబీలు కావాల్సి ఉంది. వాటిని కూడా సాధిస్తాం. నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి మాకు ప్రజల అధికారం అనేది ఒక బాధ్యతగా, ప్రజలకి సమాధానం జవాబుదారీతనంగా ఉండేటట్టుగా ముందుకెళ్తామని తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మా బోండా మహేశ్వరరావు గారు డోర్ టు డోర్ పాదయాత్రలో 1వ డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్లో కార్యక్రమం జరగడం జరిగింది. డోర్ టు డోర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారుతో పాటు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదని అడిగారు, ఎమ్మెల్యే గారు అడిగారు. అలాగే మేము కూడా గత వారం రోజులుగా డోర్ టు డోరు కార్యక్రమం జరుగుతుందండి. డోర్ టు డోర్ మనం అన్నీ అడుగుతున్నాం. ఇదివరకు కన్నా ఇప్పుడు ఆనందంగా ఉందంటున్నారు. 2 పిల్లలకి ఇప్పుడు ఇదివరకంటే 1 పిల్లలకే వచ్చేదండి, ఇప్పుడు 2 పిల్లలకి ఇస్తున్నారు. తల్లికి వందనం, అలాగే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఆదివారం నాడు 1వ తారీఖు వస్తే 31వ తారీఖే తీసుకొచ్చి ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా పడుతున్నాయండి. ఎవరో కొంతమందికి ఏదో కొన్ని కారణాల వల్ల పడట్లేదని చెప్తున్నారు. అది ఆల్రెడీ మేము లోకేష్ గారి బోర్డులో మాకు యాప్లో ఇచ్చినట్టుగా ఆ బోర్డులో మేము యాడ్ చేస్తున్నాం. ఎవరికి పడకపోతే వాళ్ళు చెప్తున్నారు మాకు
లేకపోతే టిట్కో ఇల్లు కావాలా లేకపోతే ఏమన్నా కావాలని అడుగుతున్నారు. ఆ అడిగిన ప్రకారం మేము మాకు ఆప్షన్ ఉంది, లోకేష్ గారు బోర్డు నుంచి ఇచ్చిన యాప్లో అలా మాకు ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కూడా మేము ఎమ్మటే యాడ్ చేస్తున్నాము. అయితే చాలా వరకు ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ ఎవరు కూడా మాకు ఏమి ఇబ్బందులు ఏమి లేవండి, కూటమి ప్రభుత్వంలో మాకు బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది.